Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 స్తోత్రం 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 స్తోత్రములు మహోన్నతుడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీ స్తోత్రములైన జీవము కలిగిన దేవ, నమ్మదైన దేవ, మహాదేవ, గొప్ప దేవ నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపా కనికరిని బట్టి నీ ప్రేమ బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. నాయన నీ స్తోత్రాలు ప్రతిష్ట గాడ్మిన్స్ ద్వారా తండ్రి నాయన ఈ యొక్క ఫేస్బుక్ లైవ్లో ప్రభా మరి ఈ యొక్క శ్రేష్టమైన సమయంలోకి మీరు మమ్మల్ని తీసుకొచ్చిన దాన్ని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ లైవ్ కార్యక్రమంలోకి వచ్చిన మా ప్రియులందరిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ యొక్క గుడికి మీరు అధ్యక్షం వహించండి. కూడి వచ్చిన బిడ్డలు దీవించి రావాల్సిన తోడుకు రండి. పాటల్లో ప్రభా మీరు బిడ్డల స్వరాలు ముట్టండి. పాటల్లో, ప్రార్థనలో, వర్తమానంలో మీరే ఉండి నడిపించి బలపరిచి సహాయం చేయమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక పాట పాడుకుందామండి. హల్లెలూయా. భద్రపరచుకున్నారని నా ఆత్మశక్తితో నింపి నడుపుతున్నారని నాతో ఉదయకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం ఉదయకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మధ్య
ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లైవ్లో వీక్షిస్తున్నా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లాక్డౌన్ ఈ యొక్క సమయంలో మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా మీరు ఈ సమయాలు గడుపుతున్నారని నమ్ముతున్నాను. మీరందరూ కూడా మనకి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి అని మీకు మనం చేస్తున్నాను. నిన్నటి దినము కీర్తన గ్రంథము 143వ కీర్తనలో 10వ వచనం మనం ధ్యానం చేశాం. ఆ 10వ వచనంలో మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 10వ వచనం, నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ప్రియులారా, 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, దేవుని చిత్తానుసారముగా, దేవుని చిత్తము గురించి నిన్నట మనం ధ్యానం చేశాము. 2 ఏంటంటే మనం ప్రవర్తన ఎలా ఉండాలి, దేవుని యొక్క వాక్యానుసారముగా లేఖనాన్ని అనుసరించి దేవుడు మనం ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నాడో మరి ఆ ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు మన ఎడల ఆనందించడానికి కానీ సంతోషించడానికి కానీ మనని ప్రభు దీవించాలి అంటే మన ప్రవర్తన మంచిగా ఉండాలి, దేవునికి అంగీకారంగా ఉండాలి. కనుక ఈ ప్రవర్తన విషయంలో మనం ఈరోజు మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతి గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. 25. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. దేవుని స్తోత్రాలు. ఆ యొక్క న్యాయాధిపతి గ్రంథంలో మరి ఆ దినాల్లో రాజు లేడు అని రాయబడింది. ఆ యొక్క సమూయేలు ఆ యొక్క దినాల్లో, ప్రవక్త సమూయేలు జీవించుతున్న దినాల్లో అక్కడ ఆ ప్రజలకి రాజు లేడు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళకు తోచినట్లుగా, వాళ్ళ యొక్క ఆశలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దేవుని రాజు లేడు, దేవుని భయం లేదు, ఒక క్రమం లేదు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ఈరోజు కూడా మనం ఒక అధికారి లేనప్పుడు కానీ, ఒక కుటుంబానికి తండ్రి లేనప్పుడు కానీ, అలాగే ఒక విశ్వాసికి ఒక సేవకుడు లేనప్పటికీ వాళ్ళు దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని భయభక్తులను బట్టి వాళ్ళు క్రమంగా నడుచుకోరు. వాళ్ళు ఇష్టానుసారంగా నడుచుకుంటారు, దేవుని భయం లేనట్టుగా నడుచుకుంటారు. కనుక వాళ్ళ మీదకి వాళ్ళ ప్రవర్తన బట్టి ఏ రోజు వాళ్ళ మీదకి ఏ కీడు వస్తుందో వాళ్ళకి తెలియని వారుగా ఉంటారు, దేవుని ఎరగని వారుగా ఉంటారు. కనుక దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఒక కుటుంబానికి ఒక తండ్రిని పెట్టాడు, ఒక భార్యకి భర్తను పెట్టాడు, పిల్లలకి తండ్రి ఎంత భయభక్తులు కలిగి ఉండాలని, అలాగే ఒక విశ్వాసుడికి ఆత్మీయ తండ్రిని పెట్టాడు. అలాగే ఒక సేవకుడికి దేవుడు ఉన్నాడు. దేవుని బట్టి సేవకుడు బట్టి సంఘము విశ్వాసంతో ప్రవర్తించాలని, దేవుని భయభక్తులతో ప్రవర్తించాలని, అప్పుడే దేవుడు ఆ ప్రవర్తన బట్టి మరి ఆ యొక్క సంఘాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ దేశాన్ని కూడా దేవుడు కాపాడతాడు అని దేవుడు లేఖనం తెలియజేయబడుతుంది. ప్రియులారా, సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం కాడ చూసుకుందాం. 18:30. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడల్లను దావీదు బహు వేగము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు గురించి రాయబడి బహు వివేకముగా ప్రవర్తించాడు. ఎప్పుడైతే వివేకముగా ప్రవర్తించాడో రాజు ఆ సౌలు సేవకులందరి మీద అతడు బహు ప్రసిద్ధికి ఎక్కినట్లుగా
గణపరచబడ్డాడు. ఈరోజు వివేకము అనేది చాలా ముఖ్యము. అవివేకము కానీ ఇష్టానుసారముగా మనం ప్రవర్తించడం వల్ల అది చేదు అనుభవాలకి మనం తీసుకెళ్ళద్ది. అది ఆ ఫలము మనము సంతోషించలేం, కానీ దుఃఖపడవలసి వస్తుంది, బాధపడవలసి వస్తుంది. వాళ్ళే కాదు, వాళ్ళతో ఉండేవాళ్ళకి కూడా అటువంటి బాధలు, అటువంటి పరిస్థితులు, అపకీర్తులు కలుగుతాయి. ఇక్కడ వివేకముగా ప్రవర్తించడం వల్ల దావీదు గణపరచబడ్డాడు. ఒక మాదిరిగా దేవుడు దావీదుని మన ముందు కాడ పెట్టాడు. అందుకనే వివేకం అనేది చాలా ముఖ్యం. యేసు ప్రభు కాడ ఆనాడు శిష్యులకి, మీరు ఈ లోకములో తోడేళ్ళ మధ్యకి మీరు వెళుతున్నారు, పాము వలె వివేకము కలిగి, పౌరు వలె నిష్కళంకం కలిగి జీవించాలని దేవుడు మన యేసు ప్రభువు వారు శిష్యులకి హెచ్చరించినట్లుగా కాడ చూస్తున్నాం. అలాగే యోబు గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం కాడ చదువుకుందాం. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటిని లెక్కించును కదా అంటున్నాడు. యోబు గారు అంటున్నాడు, ఆయన దేవుడు నా అడుగు జాడలన్నీ కదా ఆయన ఎరిగి ఉంటాడు, ఆయన లెక్కిస్తాడు అంటున్నాడు. దేవుడు మనం కాడ మన బిడ్డల్ని మనం ప్రేమించిన వాళ్ళం, మన బిడ్డల యొక్క ప్రవర్తన గురించి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అని మనం గమనించుకుంటూ ఉంటాం. అలాగే దేవుడి కాడ మన ఎడల ఆయన మనని ఎరిగిన దేవుడుగా, చూసే దేవుడుగా, మన అడుగు జాడల్లో ఆయన లెక్కిస్తాడంటారు. మనం ఎక్కడికి వెళ్ళింది ఆయనకు తెలుసు, మనం ఏం చేస్తుందో తెలుసు. అప్పుడు ఆయన తెలుసు అనుకున్నప్పుడు చెడును బట్టి మనం ప్రవర్తించుకోకుండా మంచిని బట్టి మనం ప్రవర్తిస్తే తెలుసు ఆ దేవుని మనం సంతోషపరిచిన వాళ్ళు అవుతాం, ఆ దేవుడికి కృపకు మనం పాత్రలు అవుతాం. కనుక దావీదు యోబు గారు ఆ రీతిగా దేవుడిని ఎరిగినవాడు. అలాగే దేవుడి గారు యోబుని చూస్తున్నట్టుగా మరి మనం చూస్తున్నాం. యోబుకి ఎన్నో మహాశ్రమలు వచ్చినాయి, కానీ ఆ శ్రమలన్నిటి నుంచి యోబుని తప్పించి ఆ యోబుని రెండంతలుగా ఆస్వాదించినట్లుగా మనం చూస్తున్నాం. శ్రమలు ఎన్నదగినవి కాదు. దేవుడు మనం కలిగి ఉంటే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మన శ్రమ మనకి మేలుగా మారద్ది, మన దుఃఖం సంతోషంగా మారద్ది. మనం భయపడవలసిన పని లేదని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. కీర్తన గ్రంథము 84వ కీర్తన 11వ వచనం కాడ చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును అదండి. యథార్థముగా మనం ప్రవర్తిస్తే ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థత అంటే ఏంటంటే కపటం లేని స్థితి, ఉన్నది ఉన్నట్టుగా, హృదయంలో ఒకటి పైకి ఒకటి, లోపల అంతరంగాన్ని మన చూసే దేవుడు. అట్లాగే మనం ఎలా బాహ్యముగా మన శరీర సంబంధంగా ప్రవర్తిస్తున్నామా, యుక్తిగా ప్రవర్తిస్తున్నామా, ఒక వేషధారిగా ప్రవర్తిస్తున్నామా అని దేవుడు మనం చూస్తాడు. అందుకని మనం ఏది నమ్మామో ఆ నమ్మకాన్ని బట్టి ఆ దేవునికి ఇష్టకరంగా మనం ప్రవర్తించినప్పుడు ఆ యొక్క మనకి మేలు, దేవుడు మన పక్షముగా మేలు చేస్తానని చెప్తున్నాడు. మేలు చేస్తాడు మనకి. ఈ రోజులే మనకి ఎవరైనా కీడు చేస్తే ఆ మేలుగా దేవుడు మారుస్తాడు. యోబుని ఎంతో సాతాను శోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, ఎంతో కీడు తెప్పించాడు, శ్రమల పాలు చేశాడు, నష్టమైంది, ఎన్నో అన్నిటినీ పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. కానీ ఒకరోజు దేవుడు యోబు యథార్థతను బట్టి, యోబు నీతిని బట్టి, యోబు దేవుణ్ణి మహింపరిచిన విధానాన్ని బట్టి దేవుడు యోబుని మహింపరిచాడు. యోబుని రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా లేఖనం తెలియజేయబడుతుంది. ప్రియులారా, గమనిద్దాం. కనుక మనం యథార్థతను వదలకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం యథార్థతను మనం కలిగి ఉంటామంటే దేవుని మాటని మనం లక్ష్య పెట్టినప్పుడు,
దేవుని సత్యాన్ని మనం గ్రహించినప్పుడు, అంగీకరించినప్పుడు, ఆ సత్యాన్ని బట్టి మనం ప్రవర్తించినప్పుడు మన పరిశుద్ధాత్మ దేవుడు మన యథార్థవంతులుగా మారుస్తాడని వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథము 37వ కీర్తన 23వ వచనం కూడా చదువుకుందాం. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవుని స్తోత్రం. ఒకని ప్రవర్తన యెహోవా చేతనే స్థిరపరచబడదని చెప్తుంది. ఎందుకంటే మనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తించవచ్చు, ఇంకొకరు నచ్చినట్టుగా మనం ప్రవర్తించవచ్చు. కానీ వాక్యం చెప్పినట్టుగా మనం ప్రవర్తిస్తే దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు మన స్థిరపరుస్తాడని వాక్యం చెప్తుంది. వాని ప్రవర్తన చూసి ఆనందించును. ఎప్పుడైతే ఒక స్థిరమైన ప్రవర్తన మనం ప్రవర్తిస్తుంటే దేవుడు మన బట్టి ఆనందిస్తాడని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. దేవుడిని ఆనందపరిచేవాళ్ళంగా మనము దేవుని వాక్యము చేత స్థిరముగా మన విశ్వాసాన్ని స్థిరపరచుకుంటూ మన ప్రవర్తన కూడా స్థిరముగా ఉండాలి అనేది. స్థిరముగా ప్రవర్తించడం అంటే ఏంటంటే ఒక క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళటం, ఒక క్రమముగా టైం ప్రకారముగా దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేయటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం, దేవుడు వాక్యం చెప్పినట్లుగా మనం మంచిగా ప్రవర్తించాలని, సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలని, లోకంతోనూ పాపంతోనూ దుష్టత్వంతో సంబంధం లేని వారుగా దేవుడు ప్రేమని, దేవుని యొక్క మంచితనాన్ని మనం చూపించేటట్టుగా మనం ప్రవర్తించాలి. అన్యజనులకి మనము మరి మేలు చేసేవాళ్ళగా, వాళ్ళ పక్షంగా ప్రార్థన చేసేవాళ్ళగా, వాళ్ళ రక్షణ కొరకు మనం సమర్పించుకుని మనం మొరపెట్టేవాళ్ళుగా మనం అలా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుకుందాం. సామెతలు 3:7. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలంటే మనం ఏవైతే అనుకుంటామో, హెచ్చించుకుంటామో అప్పుడే మనం తగ్గించబడతాం. హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మనం పరమజ్ఞాని దేవుడు, సర్వాంతర్యామి ఆయన, సమస్తము ఎరిగినవాడు ఆయన. ఆ దేవుని జ్ఞాన వాక్యాల్ని మనము గౌరవించినప్పుడు, ఆ వాక్యానికి లోబడినప్పుడు మనము ఆ యొక్క మరి చెడుతనం అనేది మనలో ఉండదు. దేవుని ఆత్మ మనలో ఉంటుంది. ఆ ఆత్మ చెప్పినట్టుగా మనం ప్రవర్తిస్తామని దేవుని యొక్క వాక్యము తెలియజేయబడుతుంది. ప్రియులారా, అలాగే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అదే, మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మనం వెళ్ళేది ఎక్కడికి? జీవము కలిగిన దేవుని దగ్గరికి, దేవుని వాక్యం వినటానికి వెళ్తున్నాం. వాక్యం చెప్పినట్టుగా మనం ప్రవర్తించాలని, వాక్యం యందు భయభక్తులు కలిగి, దేవుడు మనతో ఏం మాట్లాడతాడో, దేవుడు మనని ఏం చేయమంటాడో, దేవుడు మనని ఎలా ప్రవర్తించమంటాడో, దేవుని ఎడల మన ఎడల దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకుంటానికి మందిరానికి వెళ్ళాలి. మనుషుల కోసం కాదు, అదే మనకున్న జ్ఞానాన్నో, మనకున్న ధనాన్నో, మనకున్న బలాన్నో మనం చూపించుకుంటానికి మందిరానికి వెళ్ళకూడదు. అదే మనుషుల మీద లక్ష్య పెట్టకూడదు. కానీ దేవుని యొక్క వాక్యం మీద లక్ష్య పెట్టాలి. ఒక సేవకుడు ఆ సేవకుడు, కొంతమంది సేవకుడిని విమర్శించేటట్టుగా ఉంటారు. వాళ్ళ వాక్యాన్ని లక్ష్య పెట్టరు. దేవుని యందు భయం లేనట్లుగానే ప్రవర్తించి వాళ్ళు దేవుని ద్వారా ఏమీ పొందుకోరు. శరీర సంబంధంగానే వారు ప్రవర్తించేటట్టుగా ఉంటారు. ఈరోజు చాలా మంది అన్యులు రక్షణ పొందపోవటానికి దేవుని భయము మనలో లేకపోవటం వల్ల, మన ప్రవర్తన సరిలేకపోవటం వల్ల ఇవాళ అన్యులు దేవుడిని ఇక్కడ భయపడక, ఆయన విశ్వసించక రక్షణకి దూరంగా ఉండటానికి కారణము మన ప్రవర్తనే అని మనం తెలుసుకోవాల్సిన వారు ఉన్నాం. దేవుని మందిరంలో మనం భయభక్తులు కలిగి ప్రవర్తించాలి. దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు అన్యజనుల మధ్యలో దేవుడు మనల్ని కనపరుస్తాడు.
కనపరుస్తాడని లేఖనం తెలియజేయబడుతుంది. ప్రియులారా, అలా ఇంకో మాట చూసుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం కాడ చదువుకుందాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. హేయము అంటే ఏంటంటే అసహ్యమైంది. అసహ్యమైన దాన్ని మనం దగ్గర పెట్టుకుంటామా? ముక్కు మూసుకుంటాం, దూరంగా పారేయమంటాం. అంటే మూర్ఖుడు అంతా దేవుడికి అయిష్టుడు అనమాట. మూర్ఖత్వాన్ని దేవుడు సహించలేడు. మూర్ఖత్వం దేవుడు ఇష్టపడలేదు. ఈ మూర్ఖత్వం ఏంటంటే సత్యాన్ని నమ్మరు. ఆ సత్యాన్ని నమ్మరు, లేని నమ్ముతారు. తను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటాడు. తనకి మనసుకు తోచినట్టుగా, తనకు నచ్చినట్టుగా ప్రవర్తించేవాడే మూర్ఖుడని. సత్యానికి లోబడనివాడు, దేవుడికి భయపడనివాడే మూర్ఖత్వం. అది ఈ మూర్ఖత్వం అనేది అది ఒక శాపం అన్నమాట. అది దుష్టుడు తత్వం. ఆ దుష్టుడు చాలా మందిని మూర్ఖులుగా తయారు చేస్తున్నాడు. సత్యాన్ని వినని వారుగా, సత్యాన్ని గ్రహించిన వారుగా, దేవుడికి పడిచి ప్రవర్తించిన వారుగా మరి ఈ యొక్క మూర్ఖత్వం ఇవాళ ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది ఈ దినాల్లో. వీళ్ళ మంచి మాటలు వినరు, ఒక మంచి పనులు చేయాలని ఉండదు. ఎంతసేపు కాడ అబద్ధాలని, లేని మాటల్ని, కాని మాటల్ని, చెడుని ఎక్కువగా నమ్మేటట్టుగా, అలా ప్రవర్తించేటట్లుగా కొట్టున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకో మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుకుందాం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఇప్పుడు ఇక్కడ దేవుడు మనని ఎంత కనికరము కలిగిన దేవుడో, దేవుడి మాకు ఎంత ప్రేమ కలిగిన దేవుడో, శత్రువులు కూడా ప్రేమించే దేవుడు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరని అంత దయా హృదయం కలిగిన వాడు, ఆ ప్రేమను చూపించిన ఆ మహాప్రభువు ఆయన ఏమైతే చేశాడో మన చేయమని చెప్పిన మాట ఏంటంటే, దుష్టుడు మరణించడం కాడ ఆయన ఇష్టపడలేదు. దుష్టుడు కాడ తన ప్రవర్తన దిద్దుకొని జీవించాలని దేవుడు, ఒక క్షేమస్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దుష్టుడు ఎవరు? దుష్టుడు అంటే ఈ దుష్టత్వము, ఈ చెడుతనము ఏంటి అంటే ఈ లోకములో దుష్టుడు అందున్నది. ఈ లోకము ఈ దుష్టత్వం ఏంటంటే బలాత్కారమైనది, అక్రమైంది, చెడుని కలిగించేది. ఈ దుష్టత్వానికి మనం దూరంగా ఉండాలి. ఈ యొక్క సత్యాన్ని నమ్మరు, అక్రమంగా జీవిస్తారు. కనుక వీళ్ళకి ఇది పాపం అని చెప్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ యొక్క దుష్టత్వానికి సంబంధించిన వాళ్ళందరూ, దైవత్వానికి విరోధంగా నడుచుకునే వాళ్ళందరికీ మరణము, దేవుడు మరణము అని చెప్తున్నాడు. ఈ మరణము రెండో మరణం, ఆత్మ మరణించడము, ఆత్మ అగ్నిగుండంలో యాతన స్థితిలోకి వెళ్ళటము అనే ఈ మరణం గురించి చెప్తున్నాడు. ఒక మరణం మంచివాడికి వస్తుంది, చెడ్డవాడికి వస్తుంది. కానీ రెండో మరణం మట్టికి దుష్టులకి వస్తుంది, మూర్ఖులకు వస్తుంది. దేవునికి దైవత్వానికి విరోధంగా, క్రీస్తుకి విరోధంగా నడుచుకున్న వాళ్ళకి ఈ యొక్క అగ్నిగుండములో వేయబడతారు. ఈ మరణం గురించి చెప్తున్నాడు. అంతేకండి ఎవరు కూడా మరి రెండో మరణము పొందటానికి, అగ్నిగుండానికి వెళ్ళటానికి దేవుడు ఇష్టపడలేదు. ఎవరైనా సరే దిద్దుకుంటే దేవుడు వాళ్ళని ఆయన యొక్క రాజ్యంలో పాలుపంపులు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, యేసు ప్రభుతో పాటు 2 దొంగలు సిలువేశారు. యేసు ప్రభుతో పాటు 2 దొంగలు సిలువేసినప్పుడు యేసు ప్రభు, ఒక దొంగ, కుడివైపున దొంగ యేసు ప్రభుని అంగీకరించాడు. ఆయన దేవుని కుమారుడుగా, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో తను జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడైతే తన యొక్క దుష్టత్వాన్ని, ఆ చెడుతనాన్ని, ఆ పాపాన్ని,
అతనిలో ఉన్న అది ఏదో తెలుసుకున్నాడు. ఆ యొక్క యేసు ప్రభు తన కళ్ళ ముందు అంత ప్రేమను చూపించి, అంత సహనాన్ని చూపించి, ఆ క్షమాగుణాన్ని బట్టి ఎమ్మటి అతను మారుమనసు పొందాడు, యేసు ప్రభుని అంగీకరించాడు. ఇప్పుడు ఆయన యేసు ప్రభుతో పాటు ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియుల, నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావని వాగ్దానం చేసి ఆ యొక్క దొంగని ప్రభు తీసుకెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభుకి విరోధంగా మాట్లాడిన ఆ యొక్క దొంగ కఠినపరచబడి ఆ దుష్టుడు ఆ దొంగని తన యొక్క పాపాన్ని బట్టి నరక శిక్షకి తీసుకెళ్ళిపోయాడు అనమాట, అగ్నిగుండానికి. అంటే రెండో మరణం అంటే ఆ ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళిపోయింది, ఒక ఆత్మ మారుమనసు పొంది పరలోకానికి వెళ్ళింది. ప్రియులారా, మరి ఒక్కసారి ఎంత క్షణాల్లో జరిగిపోయింది ఆ యొక్క విషయం అందుకనే మనము లాస్ట్ వరకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. లాస్ట్ వరకు కూడా మనం మన ప్రవర్తన దిద్దుకోవాలని, మనం మారుమనసు పొందాలని, దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుకుందాం. రోమా 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. ఇక్కడ మనం శరీరానుసారముగా ప్రవర్తించడానికి, శరీరానికి మనం రుణస్థులం కాదు. మన శరీరాన్ని బట్టి, శరీర మనసును బట్టి, శరీరాశని బట్టి మనం శరీరానికి దాసులుగా ఉండి మనం చేసిన ప్రతి పాపానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శిక్ష అనుభవించాడు, ఆ పాపానికి మూల్యం చెల్లించాడు. ఆ శరీరములో ఆ శరీర సంబంధమైన బంధకములో ఉన్న మంది యేసు ప్రభువు వారు విడిపించారు కనుక ఇప్పుడు మనం శరీరాన్ని బట్టి మనం ప్రవర్తించకూడదు. విడిపించిన దేవుణ్ణి బట్టి, దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క ఆత్మను బట్టి ఆత్మానుసారంగా మనం ప్రవర్తించాలి అని లేఖనం చెప్తుంది. శరీరానుసారముగా ప్రవర్తిస్తే మనకి మరణము, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తే జీవము అని మనం తెలియజేయబడుతుంది. ఈరోజు చాలా మంది శరీరానుసారముగా ప్రవర్తించిన వాళ్ళు లోకాశలకి, శరీరాశలకి, చెడుతనానికి, వ్యభిచారానికి, దొంగతనానికి, మోసానికి, అక్రమాలకి, అబద్ధాలకి దాసులైపోయిన వాళ్ళు ఎంతో మంది వేదంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, భయంలో ఉన్నారు, చింతలో ఉన్నారు. రేపు ఏం జరుగుద్దో, ఈ రాత్రికి ఏం జరుగుద్దో అనే రకాలైన చింతలు, భయాలు ఇవాళ ఏలుబడి చేస్తున్నాయి. కానీ ఆత్మానుసారముగా జీవించే వారికి ఆత్మ ధైర్యం కలిగి, ఆత్మ బలము కలిగి, ఆత్మ ద్వారా ఒక దేవుని నిరీక్షణ కలిగి ఆత్మానుసారులు ఉంటారు. ఈ లోకంలో ఎన్ని కరోనాలు రాని, ఎన్ని తెగులు రాని, ఈ లోకం ఎటువంటి విపత్కరమైన పరిస్థితులకు వెళ్ళని, కానీ ఆత్మానుసారులకి ఆత్మ ధైర్యము, ఆత్మ బలము, ఆత్మ జ్ఞానము, ఆత్మ దేవుని యందు నిరీక్షణ కలిగిన వారంగా ఉంటాం కనుక మనం జీవము కలిగి ఉంటాం. దేవుని వాక్యములో జీవం ఉన్నది, ఆ వాక్యము మన జీవింప చేస్తుంది కనుక మనము భయపడని వారుగా మనం ఉంటాం. ఈ శరీరానుసారులతో మనం ఆత్మానుసారులుగా జీవించాలి. లోకంలో ఉన్న లోకమాలిని అంటించుకోకుండా మనం దేవుని యొక్క నీతిని కలిగి మనం ప్రవర్తించాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. వీడారా గమనించండి. ఇంకొక మాట చూసుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అంటున్నాడు. నీతి ప్రవర్తన గలవారై మనం ప్రవర్తించాలని మన దేవుని వాక్యం అని హెచ్చరిస్తుంది. మేల్కొని అంటే చాలా మంది గ్రహింపు లేకోకుండా చాలా మంది పాపానికి దాసులైపోతున్నారు అన్నమాట. వాళ్ళ యొక్క స్వనీతో, వాళ్ళ లోకనీతో ఆ నీతిని బట్టి ప్రవర్తిస్తున్నారు. కానీ మనం దేవుని నీతిని బట్టి,
యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఈ యొక్క పరలోకంలో నుంచి ఈ భూలోకానికి ఆయన పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీతి లేని లోకంలో నీతిమంతులు చేయటానికి, ఆయన ద్వారా నీతిమంతులుగా మార్చడానికి, ఆయన ద్వారా పరిశుద్ధులుగా మార్చడానికి యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఆయన నీతి మనకి ఆయన గురించి జ్ఞానం మనకు తెలియజేయబడుతుంది, దేవుడిని చూపిస్తుంది. దేవుడి నీతిని మనకి న్యాయాన్ని మరి నడుచుకునేటట్లుగా మరి ఆ యొక్క వాక్యం మనకు తెలియజేయబడుతుంది. కనుక ఎవరైతే దేవుని నీతిని అనుసరిస్తారో దేవుడు వాళ్ళని సిగ్గుపడేటట్టుగా చేయడు, అవమానానికి సిగ్గుకి అప్పగించడని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం కూడా చూసుకుందాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. అదండి యాకోబు గారు అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండక మిమ్మల్ని మీరు. చాలా మంది ఏంటంటే వింటారు కానీ ఒకళ్ళు చెప్పేటట్టుగా ఉంటారు, కానీ చేసేటట్టుగా ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది. వింటారు కానీ చేయరు, నమ్మరు. కానీ యాకోబు గారు విను మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారినై ఉండాలి. ప్రవర్తించాలి, వాక్య ప్రకారముగా ప్రవర్తించాలి అని దేవుడు మన హెచ్చరిస్తున్నాడు. 23వ వచనం కాడ చదువుకుందాం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము గురించి మనకి ఇక్కడ చెప్తాడు, ఆ యొక్క దేవుని మాట విన్నాడు, ఆ మాట ప్రకారముగా తన చూడని దేశానికి అనుమానం లేకోకుండా దేవుడు చెప్పినట్లుగా ఆ దేశానికి వెళ్ళాడు. అలాగే ఆ దేశంలో కరువు వచ్చింది, అలాగే అనేక రకాలైన శోధనలు వచ్చినాయి. అబ్రహాము నీతిని వదలలేదు, అక్రమంగా నడుచుకోలేదు. దేవుడు పెట్టిన పరీక్షలన్నింటిలో కూడా అబ్రహాము మరి జయించినట్లుగా చూస్తున్నాం. అందుకని క్రియలు లేని విశ్వాసం మృతము. అబ్రహాము దేవుడిని నమ్మితే ఒక దేవుని మాట విన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా దేవుని మాట విని ఆ ప్రకారముగా మనం జీవించాలని, ఆ ప్రకారంగా ప్రవర్తించాలని మనకి లేఖనం మనకు తెలియజేయబడుతుంది. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకుందాం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని పేతురు గారు అంటున్నాడు. మీరు అన్యజనుల మధ్యన ఈ యొక్క దేవుణ్ణి ఎరగనప్పుడు, సత్యము తెలియనప్పుడు వాళ్ళు మీరు ఎలా చెడుగా ప్రవర్తించారో, ఎలా అసహ్యంగా ప్రవర్తించారో మరి అలా మీరు మళ్ళీ ప్రవర్తించకూడదు. మీరు సత్క్రియలు మీ ప్రవర్తన మంచిగా ఉండాలి, మీ క్రియలు మంచిగా ఉండాలి అని మరి బ్రతిమాలుతున్నాడు. అన్యజనులు మళ్ళీ అలా దూషించిన వారు మళ్ళీ మిమ్మల్ని ప్రేమించేటట్లుగా, మిమ్మల్ని గణపరిచేటట్లుగా, దేవుడు మహిమపరిచేటట్లుగా అన్యజనుల మధ్యన మీరు మంచిగా ప్రవర్తించాలి, నీతి న్యాయాలు కలిగి ప్రవర్తించాలి, వాళ్ళకి మేలు చేసేటట్టుగా మనం ప్రవర్తించాలని మరి హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అది 2వ పేతురులో కూడా అంటున్నాడు. 2వ పేతురు రాసిన పత్రిక 2వ గ్రంథం 3:12 అన్నమాట. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలని అంటున్నాడు. మనం ఈ దినాల్లో, ఈ యొక్క అంత్య దినాల్లో మరి మన ప్రవర్తన
ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తాం. దేవుని దినపు రాకడ కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం, దాని ఆశతో మనం ఆపేక్షిస్తున్నాం కనుక మనం భక్తిగా ప్రవర్తించాలని, మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నాడు. ఇవాళ మన ప్రవర్తనలో భక్తి అనేది, భయం అనేది, దేవుని నీతి న్యాయాలు అనేది మన ప్రవర్తనలో మనం చూపించాలి. అప్పుడే మన యొక్క నిరీక్షణ వ్యర్థం కాదు. ప్రభు రాకడికి మనం మనం పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరిచి మన ప్రవర్తన ఫలము, మన నిరీక్షణకి ఆధారమైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన రాకడలోకి మనల్ని సిద్ధపరచుకుంటాడు అని దేవుని వాక్యం తెలియదు. లాస్ట్ మాట ఇంకో మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం కాడ చదువుకుందాం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను వారి ప్రవర్తనను చూచితిని. దేవుడు ఎవరు చూస్తున్నారులే మనం అనుకోవద్దు. ఈరోజు చాలా మంది చూస్తే ఒక రకంగా ఉంటారు, చూడపోతే ఇంకో రకంగా ఉంటారు. చాలా ద్వంద్వ వైఖరి కలిగి ఉంటారు, వేషధాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి అన్ని కూడా దేవుని బిడ్డల్లో మరి పోవాలి. దేవుడు చూస్తున్నాడు అని, దేవుడికి మనం లెక్క చెప్పాలని, మనం ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి భయపడటం అంటే అదే. దేవుడి ఎరిగిన వారుగా మనం ఆత్మ సంబంధంగా దేవుడు ఎరిగిన వారంగా ఉండి ఆత్మానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు అంటున్నాడు మనం స్వస్థపరుస్తానంటున్నాడు. మన ప్రవర్తన మార్చుకోవటమే, మన యొక్క దేవునికి విరోధమైన పాపాన్ని వదులుకోవటమే మనం తగ్గించుకోవటం. విపరీతమైన ప్రవర్తించుకోకుండా దేవునికి అంగీకారంగా మనం ప్రవర్తించటము మనం దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అనేక మంది ఈరోజు వ్యాధులు కలగటానికి, అనేక బాధలు రావటానికి మనుషులు ప్రవర్తించే విధానాన్ని బట్టి, మనుషులు చేసిన పాపాన్ని బట్టి అనేక మంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. అనేక మందికి శోధనలోను, వ్యాధుల్లోనూ, బాధల్లోకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే దేవుని భయం లేకపోవటం. అందుకని ఎప్పుడైతే దేవుని భయం కలిగి మనం దేవుని అనుసరించి మనం ప్రవర్తించినప్పుడు దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడు. రెండు, వారిని నేను నడిపిస్తానని కూడా చెప్తున్నాడు. దుఃఖించు వారిని ఓదార్స్తానని చెప్తున్నాడు. దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఆ దేవుని మహింపరచేటట్టుగా మనం ప్రవర్తించాలని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. అక్కడ మనం చూసుకున్నప్పుడు మనం మళ్ళీ లాస్ట్లో మనం చూసుకుందాం, మనం ఎలా ప్రవర్తించకూడదు అని మనం చూసుకున్నప్పుడు ఇష్టానుసారముగా ప్రవర్తించకూడదు. మన ఇష్టాన్ని బట్టి కాకోకుండా దేవుని యొక్క వాక్య సత్యాన్ని బట్టి మనం ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండు, దావీదు వివేకము కలిగి ప్రవర్తించాడు, అతని సేవకులు అందరికంటే ప్రసిద్ధికి ఎక్కాడని వాక్యం చెప్తాం. మనం ఈ లోకంలో కూడా మనం వివేకముగా ప్రవర్తించాలి. అవివేకంగా ప్రవర్తించడం వల్ల అనేక మంది ఈరోజు మన మీద, మన దేవుడి మీద కూడా దాడి చేస్తున్నారు. లేని మాటలు, కాని మాటలు, అబద్ధాల చేత అనేక మంది ఈరోజు ప్రవర్తించడానికి కారణం ఏంటంటే మనము వివేకాన్ని కోల్పోబట్టే, అవివేకంగా ప్రవర్తించబట్టే దుష్టుడు వాళ్ళు వాడుకుంటున్నాడు. దేవుడు మన గురించి దేవుడు బాధపడుతున్నాడు ప్రియుడ. అందుకనే మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలని, మన ప్రవర్తన ద్వారా దేవుని మహింపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడో మాట ఏంటంటే యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఎప్పుడైనా సరే యథార్థత అనేది దేవుడికి ఇష్టమైంది. యథార్థవంతుల్ని దేవుడు ఆయన అంగీకరిస్తాడు. యథార్థవంతుల్ని బట్టి ఆయన సంతోషపడతాడు. యథార్థవంతులకి ఆయన మేలు చేస్తాడని, యథార్థవంతుల్ని ఆయన కాపాడుతాడు. యథార్థవంతులే ఆయన యొక్క గుడారములో అతిథులుగా ఉంటారని ఇక్కడ లేఖనం తెలియజేయబడుతుంది. ప్రియులారా, నాలుగో విషయంగా మనం చూసుకున్నప్పుడు వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందపడును. యథార్థముగా మనం ప్రవర్తిస్తే ఆయన ఆనందపడతాడంటని. యథార్థంగా ప్రవర్తించు వారు ఆయనకి ఇష్టలంట. ఐదో మాట ఏంటంటే, ఆరో మాట, యథార్థముగా ప్రవర్తించడం ఆయనకి ఇష్టం.
6 ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. మన ప్రవర్తన దిద్దుకొని మనం బ్రతకటమే ఆయన సంతోషం అని, మన చెడు ప్రవర్తన బట్టి మనం మరణించడము అనేది ఆయన ఇష్టపడలేదు. నరకానికి వెళ్ళటానికి, నరకంలో శిక్షించబడటం దేవుడు ఇష్టపడలేదు ప్రియులారా. అలాగే 7వ మాట ఏంటంటే, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే అని కోరుకుంటున్నారు. ఈ దినాల్లో భక్తి ఎవరు కాడ వాళ్ళకి తోచినట్టుగా, వాళ్ళకి నచ్చినట్టుగా భక్తి అనుకుని ప్రవర్తిస్తున్నారు. కానీ దేవుని వాక్యం చెప్పినట్లుగా దేవుని ఆత్మ ద్వారా మనం పరిశుద్ధంగా నీతిగా భక్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ భక్తిని కాపాడుకోవాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే 8వ మాట ఏంటంటే, నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచుదును. మనకి స్వస్థపరిచే ఒక దేవుడు ఉన్నాడు. ఇష్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఇష్కియా ప్రవర్తన చూసి ఇష్కియా యొక్క ప్రార్థన ఆలకించి ఇష్కియాని 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఎమ్మటే ఇష్కియాని మనసుని ఎరిగి ఇష్కియాని చూసి ఇష్కియాని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన నమ్మదగిన దేవుడు, మన స్వస్థపరిచే దేవుడు, మన రక్షించే దేవుడు, మనకు మేలు చేసే దేవుడు. కనుక ఆయనకి మనం ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. Digital Gospel.
ప్రియులారా గమనించండి. బెతెస్దా గాడ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ యొక్క అపోస్తుల కార్యములు, అపోస్తులు అయిన పౌలు 14 పత్రికల్లో పరీక్షలు పెట్టడం జరిగింది. సోమవారంతో ఆ పరీక్షలో ముగిస్తే తర్వాత రెండో బ్యాచ్, మరి యాకోబు పత్రిక, పేతురు 2 పత్రికలు, యోహాను పత్రికలు 3, ప్రకటన గ్రంథం ఈ యొక్క మరి పరీక్షలో నిర్వహించబడితే మీరు గమనించండి. మీకు వాట్సాప్లోనే దీనికి సంబంధించిన ప్రశ్నలు వాట్సాప్లో పెడతాం. మీరు సిద్ధపడాలని. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ఎక్కువ సమయం ప్రభుతో గడపాలి, వాక్యం ధ్యానించాలి, ప్రార్థనలు చేసుకోవాలి. ఈ యొక్క శ్రమంలో, విపత్కరమైన పరిస్థితుల్లో మన ఆత్మతో ధైర్యం కలిగి అనేక మందిని ధైర్యపరచడానికి, అనేక మందిని రక్షణకు నడిపించడానికి ఒక బలమైన సాధనంగా మనం పనిచేయాలని తీర్మానం మీరు చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ లాక్డౌన్లో ప్రభుత్వం చెప్పినట్లుగా మనము పాటించినప్పుడు, ఎవరి గృహాల్లో వాళ్ళు ఉన్నప్పుడు మన వైరస్ని వ్యాప్తి చేసేవాళ్ళంగా అనేక మంది బాధలకి, మరణాలకి, వ్యాధులకి మనం కారణం అవ్వకుండా ఉంటాం. యవనస్తులు కానీ అనవసరంగా మరి రోడ్ల మీదకి వెళ్ళి ఆ పోలీసు వారిని విసిగించడం, అనేక మంది పెద్దవారిని బాధ పెట్టేటట్టుగా యవనస్తులు ప్రవర్తించవాకండి. కొంతమంది ఆటలకు వెళ్తున్నారు, 20 మంది 50 మంది అట్లా ఆటలకు వెళ్తున్నారని తెలుస్తుంది. అది కూడా మీరు మానేస్తే మంచిది. కనుక మనందరం కూడా ప్రభుత్వానికి సహకరించినప్పుడే మన యొక్క సమాజం క్షేమంగాను ఉంటుంది. కనుక మీరు గమనించాలని మనం చేస్తున్నాను. అలాగే రేపు ఆదివారం ఆరాధన మనం 11 గంటలకి ఉంటుంది. ఆ 11 గంటలకు కరెక్ట్గా మీరు ఒక 10 నిమిషాల ముందే లైవ్లోకి రావాలి. ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి ఏకీభించే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభు దీవించాలని, ఈ యొక్క కీడు అపాయాలు వాళ్ళ మీదకి రాకోకుండా ప్రభు యొక్క కాపుదల, క్షేమం వాళ్ళకి దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. మనందరం కనులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభా, మీరు శత్రువుని కూడా ప్రేమించే దేవుడు, దుష్టుడు మరణించడం కూడా నీకు ఇష్టం లేదు. ప్రభా, నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా. ప్రభా నైనా నీ నీతిని బట్టి మేము ప్రవర్తించేటట్టుగా, ప్రభా నిన్ను సంతోషపెట్టేటట్టు, మా ప్రవర్తన ద్వారా మిమ్మల్ని సంతోషపరిచేటట్లుగా, మీకు ఇష్టంగా మేము ప్రవర్తించినట్లుగా సహాయం చేయండి. విన్న వాక్యము ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా నీరు కట్టి ఫలించినట్లుగా సహాయం చేయండి. నాయన ఫలభరితమైన జీవితాలు బిడ్డలకు దయచేయండి. ఆత్మీయంగా, శారీరకంగా వర్ధలు చేయండి. ఏ భయములు, చింతలు లేకోకుండా ధైర్యం కలిగిన ఆత్మ బిడ్డలని ధైర్యపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ప్రపంచవ్యాప్తముగా ఈ కరోనా వైరస్ చేత ఎంతోమంది భయములతో, ఎంతోమంది చింతలతో ఉన్నారు, ఎంతోమంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, ఎంతోమంది మరణిస్తున్నారు. ప్రభా లెక్కలేదయ్యా. ప్రతిరోజు మరణ ఘోష మేము వింటున్నాం. ప్రభా ఎవరికి ఏ రోజు ఎవరికి అంటూ ఈ తెగులు వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభా మీరు కనికరించండి. ప్రభా మీరు కాపాడండి అయ్యా. మీ చేతుల్లోనే ఉంది ప్రభా, మీరే కాపాడాలయ్యా. మా ప్రపంచ పరిస్థితులు, మా దేశ పరిస్థితులు అన్నీ కూడా ప్రభా నాయన మీ స్వాధీనపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రాంతాన్ని కూడా మీరు మీ స్వాధీనంలో ఉంచుకోండి. మేమందరం కూడా నీ అందు భయభక్తులు కలిగి నీ కృపకి పాత్రలుగా ఉండడానికి సహాయం చేయమని, ఈ కరోనా తెగులు కీడు నుంచి, వైరస్ నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో విడుదల కలుగును గాక. నమ్మిన ప్రతి ఒక్కరి మీద ప్రభా నువ్వు ఆయన విడిపించడానికి, రక్షించడానికి మీరు ఇష్టపడుతున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, మీ సన్నిధి, సమాధానం, నీ కృప, నీ కాపుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనకు సకల పరిశుద్ధులకు ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డకి దేవునికి
నాయన ఇష్టలుగా ప్రవర్తించే ప్రతి ఒక్కరికి సదాకాలంతోనే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ